మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ వ్యతిరేక చర్యలకు హైకమాండ్ సీరియస్ అయింది. పార్టీ వ్యతిరేక చర్యలంటే ఆయనకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఆయన అనుచరులకి, ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తులకు కాకుండా వేరే వాళ్ళకి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ టికెట్లు కేటాయించడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థులతో ప్రచారం చేస్తున్నారు. ఇండిపెండెంట్లకి ఉన్నవారిని వారి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి అని చెప్పి అభ్యర్థిస్తున్నారు. దీంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. జీవన్ రెడ్డి పైన అధిష్టానం వేటు వేయడానికి సిద్ధమైంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు. మున్సిపల్స్ ముగిసాక చర్యలు తప్పవని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. జగిత్యాల మున్సిపల్ బరిలో రెబల్స్ రంగంలోకి దిగారు. అయితే అనుచరులని రెబల్స్ గా పోటీలో ఉంచి వారి తరఫున ప్రచారం చేస్తున్నారు జీవన్ రెడ్డి. ఇటీవల తన బాధను వెలగక్కుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు జీవన్ రెడ్డి. సో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి మున్సిపాలిటీకి సంబంధించిన జగిత్యాల మున్సిపల్ పరిధిలో మొత్తం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిపించాలన్నట్టుగా ప్రచారం చేసి తిరుగుతున్నారు. ఎయిర్ కండిషనర్ గుర్తు పట్టుకొని ఆ ఎయిర్ కండిషనర్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు. అటువైపు యాపిల్ సింబల్ పట్టుకొని యాపిల్ సింబల్ పైన కూడా ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తున్నారు ఆయన. సో అక్కడ మొదటిగా జీవన్ రెడ్డి పెట్టింది పేరు జగిత్యాల జిల్లాకి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆయన పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన, ఎన్ని కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వ్యక్తి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ప్రస్తుతం నాయకులందరిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జీవన్ రెడ్డి చాలా సీనియర్. సో జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులకి, తన అనుచరులకి టికెట్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు ఈసారి. అక్కడ సంజయ్ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతని చెప్పుకుంటాడు, అది వేరే విషయం. సో బీఆర్ఎస్ పార్టీ నేతను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి క్లీన్ చిట్ కూడా తీసుకున్నాడు స్పీకర్ దగ్గర నుంచి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీ ఫాములు ఇచ్చింది ఆయనే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రచారం చేస్తుంది ఆయనే. సీనియర్ కాంగ్రెస్లంతానేమో ఇప్పుడు సంజయ్ రాకతో నెగిటివ్గా మారిపోయారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో దిగి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ కాదు అని చెప్పుకున్న వ్యక్తి మాత్రం కాంగ్రెస్ బీఫాములు ఇస్తాడు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అభ్యర్థిస్తాడు కూడా. సో సంజయ్ ఏమో కాంగ్రెస్ కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ, కాంగ్రెస్ అయినటువంటి జీవన్ రెడ్డి మాత్రం ఇండిపెండెంట్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండిపెండెంట్లకి సపోర్ట్ చేయడాన్ని జీవన్ రెడ్డిని విభేదిస్తూ జీవన్ రెడ్డి మాటల్ని, జీవన్ రెడ్డి చర్యలకి వేటు వేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొంత ఆగ్రహానికి గురవుతూ కన్నీళ్లు పెడుతూ మాట్లాడుకొచ్చారు జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో. దీంతో కాంగ్రెస్ అధిష్టానంతో ఆయనపై వేటు వేయడానికి సిద్ధమైపోయింది. మొన్న మధ్య కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జగిత్యాల జిల్లాలో మీటింగులు నిర్వహించి కూడా జీవన్ రెడ్డిని ఒక రకంగా ఏకిపారేశారు. జీవన్ రెడ్డి, నీ పద్ధతి మార్చుకో, అన్ని రకాల ఆలోచించే దూరదృష్టితోనే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళడం కాదు అంటూ కూడా ఆయనకు హితవు పలికే పని కూడా చేశారు. సో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులకి ప్రచారం చేయడమే, ఆయన పార్టీ గైడ్ లైన్స్ని దాటి వెళ్తున్నారు, పార్టీకి అగేన్స్ట్గా వెళ్తున్నారు అన్న రకంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, జీవన్ రెడ్డి పైన వేటు వేసే అవకాశం కనబడుతోంది. జీవన్ రెడ్డిని కొంత పార్టీ నుంచి ఇబ్బందులు గురే అవకాశం ఉంది, డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను చెప్పినట్టుగా అసలు బహుశా రాజకీయ చరిత్రలో ఎక్కడా జరగలేదేమో. బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే వ్యక్తి ఏమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన గెలిపించండి అని చెప్పి కోరడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్న వ్యక్తి మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థుల పైన ఓటు వేసి గెలిపించమని అభ్యర్థించడం. సో కొంత జగిత్యాల జిల్లాలో కాంట్రవర్సీ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఎలా జరిగే అవకాశం ఉంది, దీనికి ముగింపు ఎలా పలకొచ్చు, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకి జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు? మనోజ్, గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కట్ చేస్తే తాజాగా మున్సిపల్ ఎన్నికల బరిలో దిగేటువంటి నేపథ్యంలో సైతం బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. ఆయన పార్టీ ఫిరాయించలేదని చెప్పి, అది 2 రోజుల క్రితం జరిగినటువంటి విషయం. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పి పలుమార్లు ఆయన డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి సైతం 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఆయన హుకుం చెలాయించాడు, అనవసరమైనటువంటి రాద్దాం చేశాడు, తప్పుడు కేసులు బనాయించినటువంటి వ్యక్తి సడన్ గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు చేరి, ఈ పంచన చేరి మరొకసారి పెత్తనం చెలాయించే
దిశగా వస్తున్నాడు, అడుగులు వేస్తున్నాడు అని చెప్పేసి తీవ్రంగా మండిపడ్డాడు జీవన్ రెడ్డి. ఈ క్రమంలోనే సంపాదించేటువంటి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సీనియర్ మినిస్టర్స్. అయినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికలటువంటి నేపథ్యంలో సైతం 50 వార్డులు ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో. అలాగే రాయకల్ మున్సిపాలిటీ ఉంది జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో. దీనిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీతోని ప్రజలతోని మమేకమైనటువంటి వ్యక్తిని, మా కార్యకర్తల బాగోగులు మంచి చెడ్డలు చూసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎంతటి పరిస్థితి అయినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఛాలెంజ్ వేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి ఒకవైపు మీడియా సమావేశంలో ఆయన తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, కానీ అభివృద్ధి సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే కలిసి నిధులు తీసుకొస్తున్నా అని చెప్పినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ చేతి గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అన్నారు. అంతకుముందు జరిగినటువంటి పరిణామాలను ఒక్కసారి చూస్తే 30 స్థానాల్లో డాక్టర్ సంజయ్ బలపరిచినటువంటి అభ్యర్థులకి, ఆయన సూచించినటువంటి అభ్యర్థులకి టికెట్ ఇస్తాం, బీఫామ్ ఇస్తాం, ఆయన ఇస్తాడు. మీరు ఒక 20 స్థానాల్లో ఇవ్వండి అంటే ఎందుకు ఇదేమన్నా వాటాలు ఇస్తున్నారా, మాకు మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదు, మొత్తం ఇచ్చుకోండి పర్వాలేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. చంద్రశేఖర్, ఇంత సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు, మాజీ మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీ, ఇన్ని రకాలుగా జీవన్ రెడ్డికి ఎలిజిబిలిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇప్పుడున్నటువంటి సీనియర్ మంత్రులు కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉంటారు, ఆయనకి కొంత సముచిత న్యాయం కల్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కేవలం జగిత్యాల మున్సిపాలిటీ టికెట్లు కూడా కేటాయించలేటువంటి స్థితిలో ఆయన ఉన్నారా? సో మొత్తంగా కావాలని కోరుకుంటున్నారా ఆయన, లేకపోతే ఆయన ఇచ్చిన టికెట్లని నిరాకరించారని చెప్పి అభ్యర్థి ఇండిపెండెంట్గా మారిపోయారా? ఇండిపెండెంట్ అభ్యర్థులకి గుర్తులపై ఓటు వేయని అభ్యర్థిస్తున్నారా? అసలు జీవన్ రెడ్డిని పార్టీ పక్కన పెట్టేసింది అనుకోవాలి కంప్లీట్గా. ఇక ఖచ్చితంగా మనోజ్, మీరు అన్నట్టు జీవన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ముందు నుంచి మా ఎగ్గాలే, నేనే కాంగ్రెస్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఇక్కడ జగిత్యాల అంటే వేరే వ్యక్తి ప్రమేయాన్ని నేను ఎట్లా సహిస్తాను, నా కార్యకర్తలు నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎట్లా సహిస్తారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొని ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంత అన్యాయం జరిగింది చూడండి, అసలు శిశలు ఎవరు, మీకు అండగా నేను ఉంటా అంటే కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సైతం ఆయనకి సంఘీభావం తెలపడం ఒక రకమైనటువంటి మొన్న రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా జీవన్ రెడ్డి ఆయన నేనంటే కాంగ్రెస్ అంటే నేను అంతలా కాంగ్రెస్ కోసం కృషి చేశాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయిపోయిందంటూ కన్నీళ్లు కూడా పెట్టుకొచ్చారు. ఇక్కడ మీరు కింద విజువల్లో చూస్తున్నారు కదా, పీసీఆర్ ఒకసారి ఫుల్గా ప్లే చేయండి. దాంట్లో కొందరు మహిళలు అక్కడికి వచ్చి మాట్లాడుతున్న సమయంలో నేనేం చేయాలవా, నాకు ఇట్లా చేసి నా పరిస్థితులు అయిపోయింది, నేను ఇంకేం చేయాలి చెప్పి మీకు దండం పెడుతున్నా, నాకు ఈ అభ్యర్థులకు పోటీ చేసి గెలిపించండి అని చెప్తే ఆయన కన్నీళ్లు పెడుతున్నారు. ఎదురుగా వచ్చిన మహిళలు కూడా కన్నీళ్లు పెడుతూ వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. నాకైతే ఆట వచ్చినప్పుడు ఐరాలు పంపించి మీ దగ్గర అక్కడ అది కన్నీళ్లు పెడుతూ ఆ కార్యకర్తలు ఆయన కలవడం, ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకోవడం. సో ఎలాగైనా సరే మీరు చెప్పిన వాళ్ళకే ఓటేస్తామని చెప్పి అక్కడ కార్యకర్తలు కూడా భరోసాని ఇస్తున్నారు, ఆయనకు సంబంధించి అనుచరుల అభిమానులు కూడా భరోసా ఇస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా జీవన్ రెడ్డిని పక్కన పెట్టేస్తానని చెప్పాలి. జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను పక్కన పెట్టేసిన విషయం అర్థమైపోయి ఆయన ఇండిపెండెంట్లకు సంబంధించి కొన్ని సపోర్ట్ ఇస్తూ తిరుగుతూ ఉన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ అధిష్టానం కూడా. సో ప్రెసెంట్ జీవన్ రెడ్డి చర్యల పైన కొంత వెయిట్ వేసే అవకాశం కనబడుతోంది. సో జీవన్ రెడ్డి, సంజయ్ అసలు కాంగ్రెస్ ఎవరు, జగిత్యాల అసలు కాంగ్రెస్ ఎవరు, కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు, జీవన్ రెడ్డియా సంజయ్య? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ జీవన్ రెడ్డి కన్నీళ్లు పెడుతూ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి కా తల్లి, ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి, నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు, మహేష్, రాజశేఖర్, పులిరామ టోటోళ్ళు అని చెప్పి అంటున్నా. ఈ టోటోలు 30 మంది ఉన్నారు, ఈరోజు 30 మంది ఉన్నారు తల్లి అంటున్నా. నా కాలు చేతులు నరికి మంత్రం వండ పెడతాది న్యాయమేనమ్మా?
అసలుగా రాని మీ దగ్గర నేనేం తప్పు చేసిన రాహుల్ గాంధీ గారు చెప్పిండవ్వా చట్టసభకి ఏ పార్టీకి ఎంపిక అదే పార్టీలు ఉండాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఎవడ పార్టీ మాత్రం రాళ్ళ బట్టి కొట్టు అని చెప్పిండు. నిజమాబద్దమా? నిజమే, వాస్తవంగా చెప్పి పోయిన ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తున్నదో వారసేవ చెప్పిన పిసిసి అధ్యక్షుడిగా ఎవడ ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి మారితే పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టండి చెప్పి పిలిపించిన నిజామవుతుందండి. ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. మనం ఓటుతోటి కొడదాం. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టు అన్నాడు. నేనంటున్నా ఓటు అనే ఆయుధంతో కొడదామంటున్నా. నేను ఓటుతోని మిమ్మల్ని గెలిపిస్తాం. 40 ఏళ్ల సుందలు ఉంటున్నారు మీరు. ఒక్క నిమిషంలో పింఛను పెట్టించి ఇలా మన చేకూర్తి ఏదైతుందో రాజు దొంగలు పడ్డట్టు ఏదైతుందో ఎత్తుకపోయిందవ్వా. సంటి పొలంలో గద్ద తనకపోయినవ్వా. గద్ద తనకపోయినవ్వా. తినగాడు బుక్కలు ఎత్తుకపోయిందవ్వా అంటున్నా. తిన ముందు పల్లె ఇంకేసిందవ్వా. ఇప్పుడు ఒక్కడే తల్లి జీవన్ రెడ్డి మెడగొయ్యాలని ముందు భుజాలు దగ్గొట్టాలి. అది మమ్మల్ని తాకుని మీరు కా తల్లి ఇలా మెడ నా గొంతు కొయ్యాలంటే ఏం చేయాలి? నా భుజాలను దగ్గొట్టాలి. నా భుజాలు ఎవరు? ఏం కాదు, నాకు బాగా బాధ అనిపిస్తుంది. మీరు నాకు 5 నిమిషాల పింఛను పెట్టించాలి.